అందరికీ నమస్కారం అండి. నేను మీ అజయ్ కుమార్ని మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజులైంది మళ్ళీ మీ ముందుకు వచ్చేసి. అయితే ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే రిజర్వేషన్స్ అనే అంశం మీద ఈరోజు స్పష్టంగా నా ఒపీనియన్ను తెలియచేయాలనుకుంటున్నానండి. నేను చెప్పాను నా మొదటి వీడియోలోనే, నేను సుస్పష్టంగా అందరికీ కూడా చెప్పాను, ఒక మాట చెప్పాను. ఎట్టి పరిస్థితిలో నిర్భయంగా నేను ఉన్న టాపిక్ మీద ఏదైతే ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ నడుస్తున్నాయి, ఏదైతే ఇష్యూస్ సమాజంలో చర్చకు వస్తున్నాయి, వాటి పట్ల నా ఒపీనియన్ చెప్పాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నానండి. కోర్స్ నేను చెప్తున్న ఈ ఒపీనియన్లో కొంతమంది వాళ్ళు నిరభ్యంతరం చెప్పొచ్చు, కొంతమందికి ఆసక్తి చూపించకపోవచ్చు, వాళ్ళు వ్యతిరేకించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, నేను చెప్పాలనుకున్న అంశాన్ని మాత్రం నిర్భయంగా, స్పష్టంగా, నా క్లారిటీతోని ఖచ్చితంగా ఆ విషయాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ అయితే రిజర్వేషన్స్ అనే అంశం మీద, రిజర్వేషన్స్ కులాల ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్స్ అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నానండి. ఈ రిజర్వేషన్స్తో పాటు కులం మీద మాట్లాడాలనుకుంటున్నా, మనిషికి ఉన్న కులం, ఈ కుల వ్యవస్థ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద కూడా నేను మాట్లాడాలనుకుంటున్నానండి. స్పష్టంగా నా ఒపీనియన్ నేను చెప్పదలుచుకున్నాను. కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది పక్కన పెడితే, నా నిర్ణయం కరెక్టా కాదా అనేది మీరే డిసైడ్ చేయండి. ఎందుకు ఈ రిజర్వేషన్స్ ఇంకెంత కాలము, చదువుకున్న వాళ్ళు ఇంకెంత నష్టపోవాలి, చదువుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది, టాలెంటెడ్స్కి నష్టం జరుగుతుంది అని చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. రిజర్వేషన్స్ తీసేయాలి, రిజర్వేషన్స్ అవసరం లేదు, రిజర్వేషన్స్కి ప్రాముఖ్యత లేదు, చాలామంది అన్యాయానికి గురవుతున్నారు, చాలా బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతుంది, ఇక్కడ నుంచి ప్రతిభ వేరే దేశాలకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆపర్చునిటీస్ దొరకట్లేదు రిజర్వేషన్స్ అని చాలా 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 డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. స్పష్టంగా దీని మీద నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నానండి. ముందుగా వివరాల్లోకి వెళ్తే, ఇన్డెప్త్గా సమాజంలో ఉన్నదాన్ని మనము కాస్త మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ రిజర్వేషన్స్ అనే అంశం కుల ప్రాతిపదికన అప్పుడు చేర్చినప్పుడు, కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేసినప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, మరి కుల ప్రాతిపదికనే ఇచ్చిన దానికి కారణాలు ఏంటి అంటే, నా దృష్టిలో ఒకటండి, రిజర్వేషన్స్ అనే అంశము కులము, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన కులాలు, వివక్షకు గురైన కులాలు, నిమ్న వర్గాలు, వీళ్ళందరూ అన్యాయానికి గురయ్యారండి. మన కమ్యూనిటీ నుంచి, సోషల్గా ఉన్న కమ్యూనిటీ నుంచి కొంతమందిని బయటికి వేరులా చూస్తే, వాళ్ళని వేరుగా చూసినప్పుడు ఉండే ఆ బాధ ఇంకెక్కడ ఉండదండి. మానసికంగా ఉండే ఆ బాధ ఇంకెక్కడ ఉండదు. మనం చూస్తాము రెగ్యులర్గా. అయితే ఆ నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలకు వాళ్ళు అనుభవించిన క్షోభ ఎంతో బాధాకరమైందండి. మన పేదరికం పక్కన పెడితే, వాళ్ళు పేదరికంతో పాటు ఎన్నో అసమానతలకు గురయ్యి, డిస్క్రిమినేషన్కి గురయ్యి, సోషల్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నారండి. ఇప్పటికీ కూడా నేను దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. చాలా చాలా గ్రామాలలో ఇప్పటికీ గుడి మెట్లు ఎక్కనివ్వట్లేదండి. ఇదేం దౌర్భాగ్యం అండి, నాకు అర్థం కాదు. ఇలాంటి దౌర్భాగ్యం ఉన్న సొసైటీలో ఇప్పటికీ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అణగారిన వర్గాలు ఇప్పటికీ వాళ్ళ బాధ, గుండెల్లో ఉన్న బాధ తీరని బాధ అండి. ఇప్పుడు దీంతో పాటు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇవి జరగట్లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా పై కులస్తులు, అగ్రవర్ణాల వాళ్ళు కింది కులస్తుల వాళ్ళని చేసుకుంటున్నారండి. ఇది ఎగ్జాంపుల్, ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇప్పటికీ మన పెద్దవాళ్ళు ఇంత కులము అనే రూట్స్ ఇంత మన మెదళ్ళలో, మన నరనరాల్లో జీర్ణించుకుపోయినప్పుడు ఎట్లా అండి ఈ వివక్షను ఎవరు తొలగిస్తారు? మనం ఖాళీ రిజర్వేషన్స్ అని మాట్లాడుకుంటున్నాము, రిజర్వేషన్స్ తొలగించాలని మాట్లాడుకుంటున్నాము. ఇంత నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ కుల వివక్షని
ఈ ఈ ఈ అంటరానితనాన్ని, ఈ ఈ మెదళ్ళలో నిండిపోయిన ఈ గుజ్జును, ఈ బ్యాడ్ థింగ్ని ఎవరు నిర్మించాలండి? ఈ చెత్త మెదళ్ళలో నిండిపోయిన ఈ చెత్తను ఎవరు నిర్మించాలండి? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మనము మ్యాట్రిమోనీస్ అని పెడతాము సపరేట్గా, మ్యాట్రిమోనీస్ అని పెడుతున్నాము, కులానికి ఒక మ్యాట్రిమోనీ అని పెడుతున్నాము. ఈ కులానికి ఒక మ్యాట్రిమోనీ ఎందుకండి? ఇంకెక్కడి నుంచి అండి డెవలప్ అయ్యేది సమాజము? మ్యాట్రిమోనీస్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. కులాలకు సపరేట్గా కులాలకు ఒక మ్యాట్రిమోనీ అండి. అంటే ఆ కులం వాళ్ళ అబ్బాయి, ఆ కులం అమ్మాయి, ఆ కులం వాళ్ళనే చేసుకోవాలా? ఎందుకు కింది కులస్తులు మనుషులు కాదా? మనమే కదండి కులాలను డెవలప్ చేసింది, కులాలను పుట్టించిందే మనము. ఇంత వివక్ష దేనికండి నాకు అర్థం కాదు. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నిజంగా మన ఫ్రెండ్ ఒక కింది కులస్తుడు అయితే మన ఇంట్లో పరిచయం చేసే పరిస్థితి ఉందా అండి? పలానా అబ్బాయి నా ఫ్రెండ్, తిను ఈ కులము వాడని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతావా ఇంట్లో? ఎందుకు ఇంత వివక్ష? ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎందుకండి ఈ వివక్ష? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వివక్ష? మనుషులు క్రియేట్ చేసిందే కదా ఈ వివక్షని. ఎంతకాలం ఈ వివక్ష కొనసాగుతుందండి? నిజంగా నేను చదువుకున్న రోజులలో కూడా, నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్, వెన్ ఐ వాంట్స్ టు ప్రిపేర్ ఆన్ మై ఓన్, నేను కూడా ఒక రూమ్ తీసుకొని ప్రిపేర్ అవుదామని అనుకుంటే, ఆ రూమ్కి వెళ్ళి అమ్మ నాకు రూమ్ కావాలని చెప్పేసి కొంతమందిని అడుగుతుంటే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా వస్తుందంటే, ఏం కులం అమ్మ మీది, ఏమిటోళ్ళు మీరు, ఇదా అండి మనం ఫేస్ చేస్తున్నది? ఇప్పటికీ మార్పు రాదా అండి? ఇంతటి వివక్ష ఉన్న కాలంలో కూడా ఇప్పటికీ ఈ జనరేషన్లో ఎంత వివక్ష ఉంది అంటే, మరి రిజర్వేషన్లు వాళ్ళకు ఉండడం తప్పు కాదు కదండి. ఆర్టికల్, ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ఇవి ఏం చెప్తున్నాయి అని అంటే, సోషల్ ఈక్వాలిటీ గురించి చెప్తున్నాయండి. మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కడ కూడా ఆర్థికంగా ఈక్వాలిటీ ఉండాలి, ఎవ్రీవన్ షుడ్ బి ఈక్వల్ ఎకనామిక్ వైజ్ అనేది ఎక్కడ మెన్షన్ చేసి లేదండి. సోషల్లీ ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి సమాజంలో కలవాలి, సమాజంలో అందరితో పాటు ఈక్వల్ ఉండాలి అని చెప్పేసి ఆ ఆర్టికల్స్ స్పష్టంగా చెప్తున్నాయండి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం అందరము. వాళ్ళకు రిజర్వేషన్స్ ఇచ్చింది, అణగారిన వర్గాలకు రిజర్వేషన్స్ ఇచ్చింది ఎందుకు అనంటే, అక్కడ కూడా ఆ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల కొంతమంది పైకొచ్చి డెవలప్ అవ్వడం ద్వారా ఆ కులాల్లో అణగారిన వర్గాలకి అది ప్రేరణగా నిలిచి అక్కడ కూడా కాన్ఫిడెన్స్ పెరిగి ఆ వర్గాలు కూడా పైకొచ్చి అందరితో ఈక్వల్గా, సమాజంలో అందరితో ఈక్వల్గా ఉంటారు అని చెప్పేసి అది పెట్టారండి. సమాజంలో ఆ నిమ్న వర్గాలు కూడా అందరితో ఈక్వల్ అవుతాయి, సోషల్లీ ఈక్వల్గా ఉంటారు అని చెప్పేసి పెట్టడం జరిగింది. అందరూ ఎకనామికల్గా ఈక్వల్ అవ్వరండి, ఎక్కడ కూడా ఎకనామికల్గా ఈక్వల్ అయ్యే ఛాన్సే లేదు. దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ బికమింగ్ ఈక్వల్. అది జరగని పరిస్థితి అండి. ఏ కమ్యూనిటీలో కూడా మనం మనుషులమండి, మనిషి జాతిలో ఉన్నాము, మనుషులము అందరం ఒక్కటే, మనుషుల కమ్యూనిటీ ఒక్కటే. మనుషుల్లోంచి ఒక గ్రూపుని ఎలిమినేట్ చేయడం ఏందండి? ఒక గ్రూపును మాత్రము పక్కన చూడడం ఏంటండి? ఇదేమి అనాగరికత అండి? మనకేంటంటే రిజర్వేషన్స్ తీసేయాలి, రిజర్వేషన్స్ని పక్కన పెట్టాలి, కులాలు మాత్రం అంతే ఉండాలి. కులాలు ఉండడం అంటే ఏంటండి? అదే వివక్ష ఉండాలి, అదే ఉండాలి, కానీ రిజర్వేషన్స్ ఉండొద్దు. మనకు ఆపర్చునిటీస్ కావాలి, రిజర్వేషన్స్ ఉండొద్దు. కాకపోతే కులాలు మాత్రం ఉండాలి, అంటే వివక్ష ఉండాలి. అణగారిన వర్గాలను అట్లనే చూద్దాం, వాళ్ళు అవే పనులు చేసుకొని. మనము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మనం చేసుకోము, వాటిని ప్రోత్సహించము, మన పెద్దవాళ్ళకి చెప్పము. పెద్దవాళ్ళు మూసధోరణిలో అప్పటి కల్చర్స్ని, అప్పటి విధానాలని, అప్పటి దృష్టితోనే చూడడము ఎంతవరకు కరెక్ట్ అండి? సోషల్లీ ఈక్వల్ కావాలి, సోషల్ జస్టిస్ జరగాలి అనడానికి మాత్రమే రిజర్వేషన్స్ తీసుకురావడం జరిగిందండి. ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్స్ను పెట్టడం, దాని ముఖ్య ఉద్దేశం ఇదండి.
అణగారిన ఆర్థికంగా అణగారిన వర్గాల్ని పైకి తేవడం కాదండి. నేను ఒక విషయం చెప్తాను. సమాజంలో ఆర్థికంగా అందరూ కూడా ఈక్వల్ అవ్వడం దట్స్ నాట్ పాసిబుల్. హార్డ్ వర్క్, కష్టపడి స్మార్ట్ వర్క్ చేసి కష్టపడ్డ వ్యక్తుల దగ్గర వాళ్ళు సంపద సృష్టిస్తారు, సంపదతో ఉంటారు. ఏమీ చేయలేని, ఏమీ చేత కాకుండా లేజినెస్తో ఉన్న వాళ్ళు కిందనే ఉంటారు. వాళ్ళు సంపద సృష్టించలేరు, వెనుకబడ్డారు ఆర్థికంగా అని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారా అండి? దట్స్ రాంగ్ థింగ్ కదండి. ఈడబ్ల్యూఎస్ కోటా కూడా నా దృష్టిలో, నా ఒపీనియన్లో ఈడబ్ల్యూఎస్ కోటా కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చింది కూడా బ్యాక్ డోర్లో తెచ్చిందని నా ఉద్దేశం అండి. అది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి తెచ్చినట్టే ఉంది. బట్ నా ఉద్దేశంలో దాని వెనక డోర్ నుంచి అగ్రవర్ణాలకు రిజర్వేషన్ తెచ్చారు. మరి అగ్రవర్ణాలకు రిజర్వేషన్స్ తెచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఇది ఎట్లా పాస్ అయింది అనేది స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ క్వశ్చన్ అండి. 5 జడ్జెస్ ప్యానెల్లో, ఇది సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళినప్పుడు 5 జడ్జెస్ ప్యానెల్లో 3:2 రేషియోలో అది పాస్ అయింది. ఇట్స్ ఓకే, ఇది రాజ్యాంగబద్ధమే, దీంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు అని చెప్పారు. బట్ నన్ను అడిగితే రిజర్వేషన్స్ సోషల్ జస్టిస్ జరగడానికి మాత్రమే, సోషల్లీ ఈక్వల్ అవ్వాలి అందరూ అనడానికి మాత్రమే పెట్టిన ప్రాతిపదిక. ఈ నిబంధన ఆర్థికంగా ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనే రిజర్వేషన్స్ 10% ఎట్లా చెల్లుతుందండి? ఈ నిబంధన అక్కడ ఎట్లా వర్తిస్తుందండి? సుప్రీంకోర్టులో ఉండాల్సింది 50% రిజర్వేషన్, మరి 10% రిజర్వేషన్ కూడా ఎందుకు పెంచాలండి? అంటే అగ్రవర్ణాలలోనే 10% రిజర్వేషన్ కావాలనుకునే వాళ్ళు ఉన్నారా? మిగతా కులాలలో కూడా వీకర్ సెక్షన్స్ ఏం లేరా? మిగతా కులాలకు రిజర్వేషన్స్ క్యాస్ట్ బేస్డ్గా వాళ్ళ అణగారిన వర్గాలు వివక్షతో చూపుతున్నందుకు ఇచ్చిన రిజర్వేషన్స్ కాకుండా ఈ ఎకనామిక్ రిజర్వేషన్స్ కూడా మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి. వై డోంట్ యూ ఇంక్లూడ్ అదర్ క్యాస్ట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ అండి? ఎందుకు వాళ్ళు మాత్రమే గొడవలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేక కోటాకి కల్పించారు. దీనివల్ల కింది వర్గాలు నష్టపోతలేవా అండి? వీళ్ళు ఓపెన్ కోటా, వీళ్ళు కింది వర్గాలు కూడా ఓపెన్ కోటా నష్టపోతలేవా అండి? ఆ 10%లో పెట్టిన ఉద్దేశం వేరు, రిజర్వేషన్లు అమలు చేసిన ఉద్దేశం వేరండి. ఇది నా ఒపీనియన్, సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంతో పాటు, ఈ రిజర్వేషన్లతో పాటు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. మన సమాజంలో కూడా ఎంతోమంది కార్యకర్తలు పార్టీలకు ఎంతో కష్టపడుతుంటారు, రకరకాల పార్టీలకు కష్టపడుతుంటారు, వాళ్ళ నాయకులను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. కొందరైతే ఇంకా భక్తులు అయిపోయారు చాలా మందికి. ఎందుకండి ఈ వివక్షను వాళ్ళు తీర్చలేరా? మన దేశాన్ని కాపాడే నాయకులే కదా మీ నాయకులందరూ, వాళ్ళే కదా మన దేవుళ్ళు. ఈ వివక్షను వాళ్ళు తొలగించలేరా అండి? ఆ వివక్షను, ఇంతటి వివక్ష ప్రస్తుత సమాజంలో కూడా ఉందండి. నేను చూపిస్తాను ఎగ్జాంపుల్స్. గుళ్ళోకి రాని అని సీన్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. వాళ్ళను తొలగించలేరా? ఇలాంటి వివక్షను తొలగించలేరా? నేనేమంటున్నాను అంటే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నానండి. మనము ఈడబ్ల్యూఎస్ కోటా అన్నా, వర్గీకరణ అన్నా, క్రిమిలేయర్ అన్నా, ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ అన్నా, నా దృష్టిలో ఇవన్నీ కూడా ఏదో ఒక కాలానికి ఖచ్చితంగా ఇవి ఉండవండి. ఈ ప్రతిపాదనలు ఉండవు. కులాన్ని నిర్మూలించడం మాత్రమే ఏకైక నిర్ణయం, ఏకైక డెసిషన్. కులాన్ని నిర్మూలిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దక్కే అవకాశం ఉందండి. నేను ఇంతకుముందు కుల వర్గీకరణ అప్పుడే చెప్పాను, కులాన్ని నిర్మూలించడం మాత్రమే ఏకైక మార్గము. వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని చేసినా కూడా, ఎన్ని క్రిమిలేయరు, ఈడబ్ల్యూఎస్, వర్గీకరణ, ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్, ఇవి నడవండి. నడిచిన కొంతకాలమే. ఫైనల్లీ ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్ బై రిమూవింగ్ క్యాస్ట్ అండి. ఇది నేను బలంగా నమ్ముతున్నాను. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఈ బలమైన హిందూ సమాజంలో కులాన్ని నిర్మూలించడం, దాదాపు ఈ కులాలను నిర్మూలించడము అసాధ్యము. ఇన్ని వేల కులాలు, ఇన్ని వేల ఉపకులాలను హిందూ సమాజం ఇంత బలంగా ఉంది కాబట్టి
దీన్ని నిర్మూలించలేము అని ఆయన ఒక నిర్ధారణకు వచ్చిండు. కోర్స్ ఆయన చాలా గొప్పవాడు, చాలా నాలెడ్జ్ ఉంది, ఆయన ఎంతోమంది ఎంతో గ్రౌండ్ రియాలిటీని అబ్జర్వ్ చేసిన వ్యక్తి, ఆ వ్యవస్థలని చూసిన వ్యక్తి, ఆ వివక్షను దగ్గరగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి. ఆయన చెప్పాడు కాబట్టి చాలా అర్థం ఉంది, అది దాంట్లో ఎంతో నిజం ఉంది. అది అప్పటి కాలంలో, అప్పుడున్న అనాగరిక కాలంలో. నేను నమ్మేది ఏంటి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలామందికి వచ్చింది, చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడున్న యువత అర్థం చేసుకునే మనస్తత్వంతో వచ్చారండి. నా దృష్టిలో ఇప్పుడు కనుక ఈ ప్రతిపాదన తేయగలిగితే, కులాన్ని నిర్మూలించగలిగితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. కోర్స్ మీరు అనొచ్చు, చాలామంది ఇంటెలిజెన్స్ నాకు అనొచ్చు, ఎలా కులాన్ని నిర్మూలిస్తాము? కులాన్ని నిర్మూలించడానికి అది పాసిబుల్ అయ్యేదైనా మన రాజకీయ నాయకులు, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఓ భక్తులు, మన దేవుడు, మన ఆరాధ్య నాయకులు అని చెప్పుకుంటున్నాము. క్యాన్ దే డేర్ టు రిమూవ్ దిస్ క్యాస్ట్ అండి? ఒకసారి క్వశ్చన్ దెమ్. నిజమైన నాయకులైనా, మీ నిజమైన దేవుళ్ళైనా వాళ్ళు ఈ చర్య చేసి చూపించమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, నిజంగా చెప్తున్నానండి. కోర్స్ ఇప్పుడున్న సినారియోలో కులాలను తీసేయాలి. చాలా రకాల వర్గాలు ఉన్నాయి, చాలా రకాల కులాలు ఉన్నాయి, చాలా రకాలుగా వాళ్ళ దగ్గర రకరకాల కల్చరు, వాళ్ళ ట్రెడిషను, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ విధానము, వాళ్ళ ఫుడ్ కల్చరు, వాళ్ళ డ్రెస్ కల్చరు ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. ఒప్పుకుంటా చాలా కులాలని. ఈ కులాలన్నీ తీసేసి వాళ్ళు ఒక్కసారిగా మీరు అందరు ఈక్వల్ అండి అని చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితిలో, వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. నిజమే, ఆ సినారియో నిజమే, నేను కాదనట్లేదు. బట్ నేను ఆశావాదినండి, మనిషిగా నేను ఆశావాదిని. చెయ్యగలుగుతాము, ఇది చేయగలుగుతాము మనసు పెట్టి, మీ దేవుళ్ళు, మీ ప్రజానాయకులు అనుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుందండి. వీ మస్ట్ నీడ్ ఏ లాంగ్ టాక్. వీళ్ళందరితో చాలా చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించి ఒక దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మన నాయకులకు ఉందండి. నేను ఇది బలంగా నమ్ముతున్నాను, మన నాయకులకి ఉంది. వాళ్ళు చెయ్యాలి, మనసు పెట్టి చెయ్యాలి. చేస్తే దీన్ని బట్టి కులం లేకుండా మనుషుల్ని అందరూ ఈక్వలే అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అని అంటే, నా ఆలోచన, కులం నిర్మూలించిన తర్వాత మనుషులందరినీ ఒక లేయర్స్గా ఫామ్ చేయండి, స్లాబ్స్ లాగా ఇన్కమ్ బేస్డ్ పెట్టుకొని ABCDE. ఏలో అత్యంత వెనుకబడిన వర్గాలు, బిలో తర్వాత వర్గాలు, సిలో వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ధనికులున్న వాళ్ళు, దాళ్ళకంటే ధనికులున్న వాళ్ళు. మేక్ దెమ్ ఎ లేయర్స్ and provide them reservations based on వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్స్ని బట్టి. నేను ఇదే చెప్పాలనుకుంటున్నానండి. కులాన్ని నిర్మూలించిన తర్వాత లేయర్స్గా ఫామ్ చేసి ఒక 50% రిజర్వేషన్స్ పెట్టండి. ఆ లేయర్స్ అన్నింటినీ ఫామ్ చేసి ఆ లేయర్స్లో ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్ పెట్టి 50% ఓపెన్ కోటాలో పెట్టమనండి, తప్పేం లేదు. ఇది చేయమని చెప్పండి. నేను ముఖ్యంగా చూస్తున్నాను ఇప్పుడు ఈ రాజకీయాలలో పోకడలు చాలా ఎక్కువైపోయినాయి. కింది స్థాయిలో పనిచేసే కార్యకర్తలు ఏదో నిజంగా అనిపిస్తుంది మనసుకి, వాళ్ళు ఏదో యాక్టివిటీలో ఉండాలి, వాళ్ళ బ్రతుకు నిజంగా వాళ్ళ పరిస్థితులు బాగాలే, వాళ్ళ బ్రతుకు తెరువు కోసము అందులో వాళ్ళ జిందాబాదులు కొట్టి వాళ్ళ జెండాలు మోసి వాళ్ళ కార్యక్రమాలు అన్నిటినీ నిర్వహిస్తుంటారు. కానీ నేను వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాను, దయచేసి ఇలాంటి సామాజిక దృక్కోణంలో ఉన్న ఈ అంశాలని మీ నాయకులను తీర్చమని చెప్పండి. ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్, చేయమని చెప్పండి. మనం ఊరికే ఎంతసేపు వాళ్ళ దేవుళ్ళు, మా హీరోలు, లివ్ ఇట్. హీరోని చేయొద్దండి ఎవరిని. వాళ్ళు మన ప్రజా రిప్రజెంటేటివ్స్. మన తరపున ఆందోళనని అక్కడ ఎక్కించింది ఎందుకు అంటే, మన సమస్యల్ని మనం ఉమ్మడిగా చేసుకోలేని పనులను వాళ్ళు చేస్తారని మనం రిప్రజెంటేటివ్స్గా ఎన్నుకున్నామండి. వాళ్ళు మనకు దేవుళ్ళు కాదండి. దయచేసి నేను చెప్తున్నాను, హీరో వర్షిప్ చేయడం మానేయండి. హీరోస్ కాదు వాళ్ళు, దే ఆర్ అవర్ రిప్రజెంటేటివ్స్, దే మస్ట్ డూ అవర్ వర్క్స్. కమ్యూనిటీగా చేసుకోలేని పనులను వాళ్ళు చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఆ పొజిషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇది అర్థం చేసుకోండి.
ముఖ్యంగా క్యాస్ట్ విషయంలో ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ కూడా దీనికి పరిష్కారం కాదు. క్యాస్ట్ని రిమూవ్ చేయాలి. క్యాస్ట్ని రిమూవ్ చేసిన తర్వాత అందరినీ ఎకనామిక్ పొజిషన్స్ని బట్టి వాళ్ళని లేయర్స్గా ఫామ్ చేయండి, వాళ్ళకు రిజర్వేషన్స్ కల్పించండి. మ్యాక్సిమం కోటా ఒక 50 to 60% ఓపెన్లోనే ఉంచండి. టాలెంట్ హ్యాస్ టు బి కమ్అవుట్, దట్ షుడ్ కమ్అవుట్. టాలెంట్స్ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందండి. ఇది నా ఒపీనియన్. కొంతమంది నా ఒపీనియన్ చూసి నా ఒపీనియన్ని చూసి కొంతమంది డెఫినెట్గా నొచ్చుకున్న వాళ్ళు ఉంటారండి. ఇట్స్ ఓకే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నేను నిజంగా న్యాయంగా ధర్మబద్ధంగానే మాట్లాడినా, నిజాయితీగానే మాట్లాడినా. హూ ఆర్ డిజర్వింగ్ క్యాండిడేట్స్, ఎవరైతే అర్హులో వాళ్ళకు చెందాల్సింది చెందాలండి. వివక్ష మనసును తాకుతుందండి. పేదరికము బతుకుల్ని బాధ పెడుతుందేమో, వివక్షని బతుకుని బాధ పెట్టడం కాదు, నిజంగా మనసును కలిసివేసే క్షణాలండి అవి. దయచేసి వివక్షతో ఉన్నాం కాబట్టి రిజర్వేషన్లు కల్పించారు, ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు కాదండి. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. నా ఒపీనియన్లో కుల వివక్ష లేని సమాజం కోసం ఖచ్చితంగా కుల నిర్మూలన జరగడం అనివార్యం. అది శాశ్వతంగా జరగాల్సిందే, జరుగుతుందని నమ్ముతున్నా, ఆశిస్తున్నా. జై హింద్.